హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై చేసి చూపిస్తాను. బీట్రూట్ ఫ్రై రైస్లోకి చాలా కమ్మగా ఉంటుంది. చారు, పప్పుచారు వాటికి సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది. బీట్రూట్ తినని వాళ్ళకి నేను చూపించిన విధంగా ఫ్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక బీట్రూట్ను తీసుకున్నాను. బీట్రూట్ను శుభ్రంగా కడిగేసుకుని పైన పీలప్ చేసేసుకుని నీట్గా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పీల్ మొత్తం తీసేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి. ఏదో ఒక రూపంలో డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. జ్యూస్ తీసుకున్న హెల్త్కి చాలా మంచిది. రక్తహీనతను తగ్గిస్తుంది కాబట్టి డైలీ జ్యూస్ చేసి తీసుకుంటే బాగుంటుంది. స్కిన్ గ్లోకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. చూడండి, నేనైతే ఈ విధంగా బీట్రూట్ను ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ పప్పును 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని కారంకు తగిన విధంగా ఒక 5 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. పుట్నాల పప్పు, ఎండుమిర్చి ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుని పొడి చేసుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసాను. మనం వేసిన పోపు మంచిగా వేగిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు వేసుకున్న తర్వాత ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని కుక్ చేసుకుందాం. మూత పెట్టి కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి. ఆయిల్లో కాకుండా ఇలా కొంచెం వాటర్ వేసి కుక్ చేయడం వల్ల బీట్రూట్లోంచి పోషక విలువలు ఏవి పోకుండా బీట్రూట్లోనే ఉంటాయి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసరికి వాటర్ మొత్తం ఎగిరిపోతాయి. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత బీట్రూట్ను నొక్కు చూస్తే కరెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా బీట్రూట్ కుక్ అయిపోయిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు, ఎండుమిర్చి పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసామంటే ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా టేస్ట్ చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఎవరైనా తినను అని మారం చేస్తే ఈ విధంగా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు. బీట్రూట్ స్మెల్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. కానీ బీట్రూట్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇలా పుట్నాల పొడి వేసి చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ స్మెల్ అనేదే తెలియదు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.